నమస్తే నేను రఫీ వెల్కమ్ టు ఫోకస్ ఒకడికి నోటి తుత్కర ఎక్కువగా ఉంటుంది ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు ఇంకొకడికి చేతి దురద ఉంటుంది ఎప్పుడు ఎవరో ఒకరితో గలాటాకు దిగుతూ ఉంటాడు ఇప్పుడు కాదు 1947 నుంచి ఇదే వరుస భారత్తో సిరీస్ అంటే చాలు ఆస్ట్రేలియా క్రికెటర్లు మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తారు ఆట కన్నా అతి చేయడంపైనే దృష్టి పెడతారు రేపటి నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ కానుండడంతో ఆసీస్ను టీమిండియా ఎలా కట్టడి చేస్తుంది అనే విషయం ఆసక్తి రేపుతోంది ఇవాల్టి ఫోకస్లో చూద్దాం న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ పోయింది మామూలుగా కాదు వైట్ వాష్ అయింది అది సొంత గడ్డ మీద ఆ ఓటమి నుంచి ఇప్పుడే తేరుకుంటున్న టీమిండియా ఆస్ట్రేలియాతో అమీతుమీకి రెడీ అయిపోయింది రేపటి నుంచి బోర్డర్ గవాస్కర్ సిరీస్కు సిద్ధమైంది ఓవైపు సిరీస్ ఎలాగైనా దక్కించుకోవాలని టీమిండియా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది ఆసీస్ మరో టెస్ట్ సిరీస్కు రెడీ అయిన టీమిండియా రేపటి నుంచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ భారత్ ఆసీస్ మధ్య 30 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్ సొంతగడ్డపై కివీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా ఆసీస్తో అమీతుమీకి రెడీ అయిపోయింది రేపటి నుంచి ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 టెస్టుల సిరీస్ సమరానికి సిద్ధమైంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2024-25లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్ ఈ సిరీస్ను కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకుంటుంది అటు ఆస్ట్రేలియాకు కూడా ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ దీంతో రెండు టీంలు నువ్వా నేనా అన్నట్లు తలపడడం ఖాయం భారత్ ఆస్ట్రేలియా మధ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్ జరుగుతోంది ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి దక్కించుకోవాలనే పట్టుదలతో భారత జట్టు అక్కడికి వెళ్ళింది భారత్ ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్ ప్రారంభమవుతుంది ఫస్ట్ టెస్ట్ 26 వరకు జరుగుతుంది రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి 18 వరకు నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు జరగనున్నాయి గతేడాది వరకు 4 మ్యాచ్ల సిరీస్గా కొనసాగిన ఈ ట్రోఫీని ఈసారి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్గా నిర్వహిస్తున్నారు 1996లో ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 16 సీజన్లలో 10 సార్లు టీమిండియాదే గెలుపు 5 సార్లు గెలిచిన ఆస్ట్రేలియా సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ల్లో దేశాల పేర్లతో పాటు స్పాన్సర్ కంపెనీని జతచేసి సిరీస్కు పేరు పెడతారు కానీ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని ఎందుకు పిలుస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది 1996లో ఏకైక టెస్ట్ కోసం ఆస్ట్రేలియా భారత్ పర్యటనకు వచ్చింది అయితే ఆ సమయంలో టెస్టుల్లో 10,000 పరుగులు సాధించిన లెజెండరీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్ అలెన్ బోర్డర్ల గౌరవార్థం సిరీస్ నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు భావించాయి ఆ ఒక్క టెస్టుతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ప్రారంభించాయి ఇప్పటి వరకు 16 సార్లు ఈ ట్రోఫీ జరిగింది అందులో 10 సార్లు భారత్దే విజయం మిగిలిన 6 ఆస్ట్రేలియా 5 సార్లు గెలిచింది ఒక సిరీస్ డ్రాగా ముగిసింది 2016-17 నుంచి టీమిండియానే వరుసగా ట్రోఫీ గెలుస్తోంది గత 2 ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ మనోళ్లే పైచేయి సాధించారు మెయిన్ ప్లేయర్స్ను టార్గెట్ చేస్తున్న ఆసీస్ రోహిత్ విరాట్పై నోరు పారేసుకుంటున్న మాజీలు ఏదైనా పెద్ద సిరీస్ స్టార్ట్ అవుతుందంటే అభిమానులే కాదు ప్రత్యర్థులు కూడా మెయిన్ ప్లేయర్స్ ఎవరా అని చూడటం కామన్ ఎవరి ఆట ఎలా ఉంటుంది అని అనలైజ్ చేసుకుంటారు వారికి తగ్గట్లుగా గేమ్ ప్లాన్ చేస్తుంటారు ఇప్పుడు ఆస్ట్రేలియా చేస్తోంది కూడా అదే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కోసం స్పెషల్గా వర్కౌట్ చేస్తున్నారు మరోవైపు రోహిత్ కోహ్లీ ఇద్దరూ కెరీర్ చివరి స్టేజ్లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది ఇలాంటి టైంలో బోర్డర్ గవాస్కర్ సిరీస్ టీమిండియాకే కాకుండా ఈ ఇద్దరు ప్లేయర్లకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇద్దరి ఫామ్ ఫ్యాన్స్ను కాస్త కంగారు పెడుతోంది వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు రోహిత్ దూరమైన తర్వాతి టెస్టులకు మళ్లీ అందుబాటులోకి వస్తాడు సిరీస్కు ముందే మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన ఆసీస్ టాప్ ప్లేయర్ల కాన్సంట్రేషన్ దెబ్బతీసేలా కామెంట్స్ విరాట్ రోహిత్ ఫామ్పై పాంటింగ్ కామెంట్స్ మరోవైపు టీమిండియాతో సిరీస్ అంటే చాలు ప్రత్యర్థి టీంల మాజీలు కవ్వింపులకు దిగడం కామన్గా మారిపోయింది టాప్ ప్లేయర్లను రెచ్చగొట్టి కాన్సంట్రేషన్ దెబ్బతీసేలా కామెంట్స్ చేస్తూ ఉంటారు మైండ్ గేమ్ ఆడతారు ఇప్పుడు ఆసీస్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరిస్థితి కూడా ఇలానే ఉంది ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ కావడానికి ముందే ఆసీస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసేసింది విరాట్ ఫామ్పై రీసెంట్గా ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ స్పందించాడు ఇప్పుడేమో ఆసీస్ మాజీ క్రికెటర్ కెర్రీ ఓకీఫే కూడా ఇదే పని చేశాడు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే బ్యాటింగ్లో బలహీనంగా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేశాడు హిట్ మ్యాన్ను టార్గెట్గా చేసుకుని ఆసీస్ బౌలర్లు బౌలింగ్ చేస్తారన్నారు అటు ఆస్ట్రేలియా నెంబర్ 3 బ్యాటర్ మార్నస్ లాబుషేన్ కూడా టీమిండియాను కార్నర్ చేశాడు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు కివీస్తో వైట్ వాష్ టీమిండియా కాన్ఫిడెన్స్ను దెబ్బతీసిందంటూ కామెంట్ చేశాడు భారత్తో సిరీస్ అంటే చాలు నోటికి పని చెప్పే ఆసీస్ రోహిత్ విరాట్ను టచ్ చేయొద్దంటున్న ఆసీస్ సీనియర్స్ ఆస్ట్రేలియా ఇలా మైండ్ గేమ్ ఆడడం ఇదేం కొత్త కాదు
భారత్తో సిరీస్ అంటే చాలు నోటికి పని చెబుతారు ఆసీస్ ఆటగాళ్లు. ఎంతొస్తే అంతా అన్నట్లుగా మాట్లాడతారు. అయితే ఎవరినైనా కలకండి కానీ రోహిత్ విరాట్ను మాత్రం టచ్ చేయొద్దని ఆసీస్కు ఆ దేశ సీనియర్లు వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆ మైండ్ గేమ్ ఆపుతారా లేక గ్రౌండ్లోనే చూసుకుంటారో చూడాలి. ఆస్ట్రేలియాతో క్రికెట్ అంటే మామూలుగా ఉండదు. అది వన్డే సిరీస్ అయినా టెస్ట్ మ్యాచ్ అయినా చివరకు పొట్టి సమరమైన అంతకు మించి అనేలా ఉంటుంది. అసలు ఆట సంగతి పక్కన పెడితే నోటి దురుసు, ఓవర్ యాక్షన్, మైండ్ గేమ్, స్లెడ్జింగ్ ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నోటికి పని చెప్పి వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. ఈ గొడవ ఇప్పుడు స్టార్ట్ అయిందా అంటే కాదు 1947లోనే అనే ఆన్సర్ వస్తుంది. ఇంతకీ 1947 టు 2024 ఆసీస్ టీమిండియా మధ్య ఏం జరిగింది? ఒకడికి నోటి తుత్తరా, మరొకడికి చేతి దురద, ఎప్పుడూ ఏదో ఒక గలాట. 1947 నుంచి 2024 దాకా భారత్ ఆసీస్ సిరీస్ అంటేనే వివాదాలా? క్రికెట్లో భారత్ పాక్ మ్యాచ్లంటే హై టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సీన్ ఉంటుంది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లంటే కూడా ఆ స్థాయిలోనే టెన్షన్ ఉంటుంది. ఆ లిస్టులోకి భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కూడా వచ్చి చేరింది. ఫ్యాన్స్ ఎమోషన్స్, ప్లేయర్ల టెన్షన్ అంతా కలిపి ఆటలోని మజా కనిపిస్తూ ఉంటుంది. అటు ఆటగాళ్ల కవ్వింపులు, ఇటు ప్రత్యర్థుల ఆట తీరుతో కౌంటర్లు ఉంటాయి. బాల్ బౌండరీ లైన్ దాటుతుంటే బౌలర్లో అసహనం పెరిగిపోతూ ఉంటుంది. ఆ అసహనాన్ని ప్రత్యర్థులపై బాహాటంగానే చూపిస్తూ ఉంటారు. నోటికి పని చెప్పేస్తారు. ఒకరి మీదకు ఒకరు దూసుకొచ్చే సీన్లు కనిపిస్తూ ఉంటాయి. దేఖ్లేంగే అంటే ఆ చలో దేఖ్లేంగే అంటూ గ్రౌండ్లో ఆటగాళ్లు చొక్కాలు మడత పెట్టేస్తారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య 1996లో స్టార్ట్ అయిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లలో కూడా వివాదాలకు కొదవేం లేదు. 1947-48 సీజన్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో బిల్ బ్రౌన్ అవుట్ చేసిన వినూ మన్కడ్ 1947-48 సీజన్ నుంచే మన్కడింగ్గా పాపులర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ చేయక ముందు నుంచే భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్లు జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చాక 1947-48 సీజన్లో భారత్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో వినూ మన్కడ్ బౌలింగ్ వేస్తుండగా బిల్ బ్రౌన్ క్రీజ్లోంచి కాస్త ముందుకొచ్చాడు. దాన్ని గమనించిన వినూ స్టంప్స్ను పడగొట్టాడు. అప్పుడు అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. అక్కడి నుంచే మన్కడింగ్ అనే నాన్ స్ట్రైకర్ రన్అట్ మొదలైంది. ఇప్పుడు అది చట్టబద్ధమైంది. కానీ అప్పుడు మాత్రం ఆసీస్ మీడియా భారత్పై అక్కసి వెళ్లగక్కింది. 1980-81 సీజన్లో ఆసీస్ టూర్కు వెళ్లిన టీమిండియా మెల్బోర్న్ మ్యాచ్లో వివాదాస్పదమైన అంపైర్ నిర్ణయం, లిల్లీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయిన గవాస్కర్, గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లని గవాస్కర్, చేతన్ను తనతో తీసుకువెళ్లిన గవాస్కర్. ఆసీస్ మనపై ఓ రేంజ్లో విమర్శలు చేసిన ఘటన 1980-81 సీజన్లో జరిగింది. వెస్టిండీస్ ఇంగ్లాండ్ను కాదని ఆస్ట్రేలియా బలమైన జట్టుగా అప్పుడప్పుడే మారుతోంది. 1980-81 సీజన్లోనే భారత్ కూడా మంచి విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్కు జీవం పోసిన భారత బ్యాటర్గా పేరు తెచ్చుకున్న సమయం అది. 1980-81 సీజన్లో ఆసీస్ పర్యటనకు టీమిండియా వెళ్ళింది. మెల్బోర్న్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంటే అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. టీమిండియా బ్యాట్స్మెన్ గవాస్కర్, చేతన్ చౌహాన్ క్రీజులో ఉన్నారు. మైదానంలో ఎంతో ఓపికతో ఉండే సునీల్ గవాస్కర్ ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయాడు. అప్పటి ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ విసిరిన బంతిని ఎల్బీడబ్ల్యూ అవుట్గా ఇచ్చాడు అంపైర్. అయితే అది అవుట్ కాదని సునీల్ గవాస్కర్ బలంగా నమ్మారు. గ్రౌండ్ నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సునీల్ గవాస్కర్ పై డెన్నీ లిల్లీ కామెంట్స్ చేశారు. దీంతో గవాస్కర్ కోపం నషాలానికి అంటింది. తన ప్యాడ్ను బ్యాట్తో కొట్టి అసహనం వ్యక్తం చేశారు. గ్రౌండ్ నుంచి తనతో పాటు వచ్చేయాలని చేతన్ చౌహాన్కు సూచించారు గవాస్కర్. ఇద్దరూ కలిసి పెవిలియన్ వెళ్లిపోయారు. దీంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. అయితే బౌండరీ లైన్ వద్ద అప్పటి టీం మేనేజర్ షాహిద్ దురానీ, అసిస్టెంట్ మేనేజర్ బాపు కలిసి గవాస్కర్కు, చేతన్కు నచ్చజెప్పారు. దీంతో చౌహాన్ బ్యాటింగ్ చేసేందుకు తిరిగి మైదానంలోకి వెళ్లారు. 2008లో మంకీ గేట్ దుమారం, హర్భజన్పై సైమన్స్ ఆరోపణలు, జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని ఆరోపణ, హర్భజన్పై 3 మ్యాచ్ల నిషేధం, టీమిండియా నిరసనతో రద్దు చేసిన ఐసీసీ. క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద వివాదాస్పద ఘటన మంకీ గేట్. హర్భజన్ సింగ్, సైమన్స్ మధ్య జరిగిన ఇష్యూ భజ్జీపై నిషేధం వరకు వెళ్ళింది. సిడ్నీ వేదికగా 2008లో భారత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమన్స్, హర్భజన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆండ్రూ సైమన్స్ను టీమిండియా ప్లేయర్ హర్భజన్ సింగ్ మంకీ అని అన్నాడంటూ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని, అవహేళన చేశారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
అయితే హర్భజన్ సింగ్ మంకీ అనలేదని, భారత్లో ఊతపదంగా వాడే తేరీమా అని అన్నాడు. అయితే ఈ కామెంట్స్ పై ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హెడెన్, కెప్టెన్ రికీ పాంటింగ్ కలిసి హర్భజన్తో చాలాసేపు మాట్లాడారు. అనంతరం హర్భజన్ మంకీ అన్నాడని వారు కూడా ఆరోపించారు. మ్యాచ్ రిఫరీ మైక్ ప్రొక్టర్ హర్భజన్పై 3 మ్యాచ్ల నిషేధం విధించాడు. దీంతో టీమిండియా స్వదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించింది. ఐసీసీ కలగజేసుకుని నిషేధాన్ని రద్దు చేసింది. క్రికెట్లోనే అత్యంత వివాదాస్పదమైన ఘటన ఇదే అని విశ్లేషకులు చెబుతుంటారు. మరోవైపు సిడ్నీలో 2012లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఘటన కూడా వివాదాస్పదమైంది. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడిపై ఆస్ట్రేలియా అభిమానులు దూషణలు చేశారు. దీంతో కోహ్లీకి కోపం వచ్చి తన కుడి చేతి మధ్యవేలును ఆస్ట్రేలియా అభిమానులకు చూపించాడు. ఆ సీన్ దుమారాన్నే రేపింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ 2017-18 సీజన్లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతి తెలివి ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. ఉమేష్ యాదవ్ వేసిన బంతిని ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అవుట్గా ఇచ్చాడు. కానీ డీఆర్ఎస్ తీసుకునేందుకు ఆలోచిస్తూ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగలు చేశాడు. భారత్ కెప్టెన్ కోహ్లీ ఇదే విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకువెళ్లాడు. ఫీల్డ్ అంపైర్లు కూడా స్మిత్ను వారించి పెవిలియన్కు పంపించి వేశారు. క్రికెట్ హిస్టరీలో మాయని మచ్చగా మిగిలిపోయే ఘటన 2020-21 సీజన్లో జరిగింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2021లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఫీల్డింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా ప్రేక్షకుల నుంచి జాత్యహంకార వ్యాఖ్యలు వినపడ్డాయి. దీంతో భారత జట్టు మేనేజ్మెంట్ దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. చివరకు స్టేడియం నుంచి 6 ఆస్ట్రేలియా అభిమానులను బయటకు పంపించేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ఘటనకు క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియా భారత్ మధ్య టెస్టులు జరగబోతున్నాయి. హ్యాట్రిక్ పై టీమిండియా కన్నేసింది. ఇలాంటి టైంలో ఆసీస్ మీడియా మాజీలు వాగ్బాణాలను సంధిస్తున్నారు. సిరీస్ స్టార్ట్ అయ్యేలోపు స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందా అని ఆసక్తి పెరిగిపోతోంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ అంటే మనోరంజన్ కా బాప్ అంటారు క్రీడా పండితులు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరుస సీజన్లలో భారత్ విజయం సాధిస్తోంది. దీంతో అప్రతిహాతంగా దూసుకుపోతున్న టీమిండియాను నిలవరించేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాటల ఈటలు విసురుతున్నారు. మరి ఆసీస్ నోటి దురుసుకు మనోళ్లు ఎలా కళ్ళం వేస్తారు? టీమిండియా బలమేంటి, బలహీనత ఏంటి? ఓ పెద్ద టోర్నీ అంటే అందరి దృష్టి అటే ఉంటుంది. ఎవరు సరిగ్గా ఆడతారు, ఎవరి బలం ఏంటి, ఎవరి బలహీనత ఏంటి, ఎవరి గేమ్ ప్లాన్ ఎలా ఉంది, ఇలా ప్రతి అంశంపైన ఫోకస్ పెడతారు. ఇప్పుడు ఆస్ట్రేలియా భారత్ సిరీస్ పైన అంచనాలు పెరుగుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా 2 సిరీస్లను టీమిండియా గెలుచుకుంది. ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. ఏ ఫార్మాట్ అయినా టీమిండియాకు తిరుగులేదు. కానీ కొన్నాళ్లుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. మొన్నటికి మొన్న న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు ఈ ఓటమి బాధించేదే అయినా లోపాలను సవరించుకుని తిరిగి పుంజుకునేందుకు అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ కోసం టీమిండియా చెమటోడుస్తోంది. ఈ టూర్ కేవలం ఆటగాళ్లకే కాదు, కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యూచర్ను కూడా డిసైడ్ చేస్తుంది. కివీస్ చేతిలో స్వదేశంలో ఓటమితో గంభీర్పై విమర్శలు రేగాయి. కోచ్ పదవికి సూటబుల్ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంటే హ్యాట్రిక్ కొట్టడంతో పాటు గంభీర్పై వస్తున్న అపవాదు తొలగిపోయే ఛాన్స్ ఉంది. వన్డే టీ20లోనే కాదు, టెస్టుల్లోనూ భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు 3వసారి దూసుకుపోవడం ఖాయమని అంతా అనుకుంటుండగా పెద్ద షాక్ తగిలింది. స్వదేశంలో స్పిన్తో ప్రత్యర్థుల్ని ఆటాడేస్తారని అనుకుంటే ఆ ఉచ్చులోనే భారత ప్లేయర్లు పడిపోయారు. స్పిన్ ట్రాక్లపై టీమిండియా బ్యాటర్లు తేలిపోవడం కలవరానికి గురిచేసింది. ఒకరిద్దరు మినహా బ్యాటింగ్ విభాగం మొత్తం మూకుమ్మడిగా నిరాశపరిచింది. ఆసీస్ టూర్కు ముందు ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్కు చేరుకోవడం, స్పిన్ ఎదుర్కోవడంలో కోహ్లీ బలహీనత బయటపడడం ఆందోళన కలిగించే అంశాలు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్కు అత్యంత కీలకమైంది బ్యాటింగ్ విభాగమే. ఫస్ట్ టెస్ట్లో ఓపెనర్, వన్డౌన్లో వచ్చే ప్లేయర్లు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నితీష్ కుమార్ రెడ్డిపై నమ్మకం ఉంచిన గంభీర్ పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దింపేందుకు రెడీ అయ్యాడు. ఆస్ట్రేలియా పిచ్లు పేస్కు అనుకూలంగా ఉండడంతో పాటు కాస్త కుదురుకుంటే పరుగులు రాబట్టే అవకాశం ఉంది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంటేనే పరుగులు తీయడం సాధ్యమవుతుంది. మ్యాచ్ని గెలవాలంటే కొంతమంది గట్టిగా ఆడితే సరిపోతుంది. కానీ సిరీస్ని గెలవాలంటే మాత్రం అంతా కలిసి జట్టుగా కలిసికట్టుగా రాణించాలి. ఈ సూత్రాన్ని ఆసీస్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అమలు చేస్తే టీమిండియాకు ఎదురుండదు. కుర్రాళ్లను సానబట్టాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో భారత్ చేతిలో ఓడి పరువు పోగొట్టుకున్న ఆసీస్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. దీంతో ఈసారి టఫ్ ఫైట్ గ్యారంటీ. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్కు అందుబాటులో లేడు కాబట్టి యశస్వి జైస్వాల్తో పాటు కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
ఫస్ట్ డౌన్లో దేవదత్ పడిక్కల్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక సెకండ్ డౌన్లో విరాట్ కోహ్లీ ఆడతాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. స్పిన్ ఆల్రౌండర్గా అశ్విన్ లేదా జడేజాల్లో ఒక్కరికే అవకాశం ఉండొచ్చు.